భారత్ నుంచి అమెరికా, యూరోప్ యూనియన్ దేశాలకు వస్తున్న పెట్రోల్ ప్రోడక్ట్స్, డీజిల్ ప్రోడక్ట్స్ వీటిపైన బ్యాన్ విధించాలి. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ హైదరాబాదులో మన స్టూడియోలో కూర్చొని ఏదైతే ఊహిస్తున్నామో మీకు యూరోప్ యూనియన్, అమెరికాలో కూడా వాళ్ళు కరెక్ట్గా అలాగే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మన జయశంకర్ గారు మునీచ్కి వెళ్ళారు. మునీచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో పాలు పంచుకున్నారు. రష్యా మా మిత్రదేశము, వాళ్ళ వద్ద ఆయిల్స్ కొనడములో మాకు ఎటువంటి అభ్యంతరము లేదు, దీనివల్ల మా దేశానికి చాలా లాభాలు, ఇలాగ మేము ప్రపంచాన్ని కూడా కాపాడుతున్నాము. సో ఇంతంత పెద్ద స్టేట్మెంట్స్ జర్మనీలో కూర్చొని ఈయన మాట్లాడారు అంటే ఇమీడియట్గా అమెరికా వైపు నుంచి యూరోప్ యూనియన్లో ఉండే మేధావులు సో వీళ్ళు ఒప్పుకోరు. భారత్ మా కాలనీ, వీళ్ళు ఇంతలా మాట్లాడతారు, అసలు మా యూరోప్కు వచ్చి ఇలా మాట్లాడతారా? తట్టుకోలేకపోతున్నారండి. ఎక్కడ లేని బాధ, ఇంతలాగా మనం ఎదగడము, మన లాభాలు, దీనిని అమెరికా, యూరోప్ దేశాలు ఎంత మాత్రం వాళ్ళు సహించలేకపోతున్నారు. ఇదైతే మనకు క్లియర్గా అర్థమైంది. దాంతో నిన్నటికి నిన్న స్టేట్మెంట్ ఏమిటంటే ఇండియాను బ్యాన్ చేయండి, ఇండియా నుంచి వస్తున్న పెట్రోలియం ప్రోడక్ట్స్ను ఇమీడియట్గా మీరు ఆపేయండి. ఇలాగ వాళ్ళకి తెలుస్తుంది మనము ఎంత పవర్ఫుల్ దేశాలు. సో ఇమీడియట్గా ఇండియా వైపు నుంచి రెస్పాన్స్ అంటే చేసి చూడండి రా. ఒక్కసారి మీరు భారత్ యొక్క డీజిల్ ప్రోడక్ట్స్, పెట్రోల్ ప్రోడక్ట్స్ మీద బ్యాన్ విధించి చూడండి, తర్వాత మీరు అడుక్కు తింటారు. అడుక్కు తినడము అంటే మీ యూరోప్ యూనియన్ 27 దేశాలు కూడా మీకు ఎలాంటి ఒక పేదరికాన్ని చూస్తారు అంటే మీరు ఇందులో నుంచి బయటపడడానికి కొన్ని ఏళ్ళు, దశాబ్దాలు గడుస్తాయి. ఇది నిజం. అంటే మీరు చూసారనుకోండి, ఈ డేటా అంతా కూడా ఎవరు ఇస్తారు అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన శత్రువులు అనేవాళ్ళు విదేశాల్లో లేరండి. మనం ఏవో చైనాలో ఉన్నారు, పాకిస్తాన్లో ఉన్నారు ఇలా మాట్లాడతాం కాదండి. ఈ దేశములోనే మీకు ఎంతోమంది శత్రువులు. వీళ్ళు ఈ విదేశీయులు ఇచ్చే కుక్క బిస్కెట్లు తీసుకోవడానికి మన దేశంలో ఉండి ఈ రీసెర్చ్ పేరు మీద మన మీదే వీళ్ళు కుట్రలు పన్నుతూ ఉంటారు. చూడండి, సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ అని చెప్పి బెంగళూరులో ఒక కంపెనీ, దీనినే CREA అని అంటారు. మీకు ఏ అంటే క్లీన్ ఎయిర్, ఈ అంటే ఎనర్జీ. సో వీళ్ళు ఒక రీసెర్చ్ గ్రూప్, వీళ్ళు అమెరికా, యూరోప్ యూనియన్కి ఒక డేటాని ఇచ్చారు. అంటే భారత్లో ఎనర్జీ అనేది ఎలాగ ఉంది, ఎనర్జీ సప్లై ఎలా ఉంది. ఎనర్జీ అంటే ఏం లేదండి, మీకు పెట్రోల్, డీజిల్, న్యాచురల్ గ్యాస్, వీటినే ఎనర్జీ అని అంటాం. సో ఈ బృహత్తరమైన గొప్ప కంపెనీ యూరోప్ యూనియన్కి ఇచ్చిన ఈ రిపోర్ట్ని మీరు చూసారనుకోండి, నేను చెప్పింది 100% మీరు ఒప్పుకుంటారు. శత్రువులు ఎక్కడో లేరండి, మన దేశంలోనే ఉన్నారు, మన పొరుగు రాష్ట్రంలోనే ఉన్నారు. చాలా క్లియర్. సో బెంగళూరులో కూర్చొనే ఈ నందీష్ శివలింగం, పేరు ఎంత గొప్పగా ఉందో చూడండి. ఈ నందీష్ శివలింగం అనబడే వ్యక్తి, ఇతను ఈ కంపెనీ యొక్క మీకు డైరెక్టర్, కో ఫౌండర్. సో ఇతను ఏం చేశాడు అంటే రష్యా ఆయిల్స్ భారత్లోకి ఎలాగ వస్తున్నాయి, సో దీని మీద ఒక రీసెర్చ్ చేసి గత 13 నెలల్లో 44% రష్యా యొక్క క్రూడ్ ఆయిల్స్ భారత్కి రావడము అనేది పెరిగింది. సో ఇలా రిపోర్ట్ ఇవ్వడంతో ఏమైంది, వీళ్ళు చూడండి ప్రైస్ క్యాప్ అని విధించారు. ఎవరు? G7 నేషన్స్ ప్లస్ మీకు ఆస్ట్రేలియా, యూరోప్ యూనియన్. సో $60 పర్ బ్యారెల్ అన్నారు. రష్యా వాళ్ళు ఏం చేశారో చెప్పమంటారా? $35 పర్ బ్యారెల్ మేము భారత్కి ఇస్తాము అన్నారు. సో 60 ఎక్కడుంది, 35 ఎక్కడుంది? కాబట్టి భారత్ విచ్చలవిడిగా ఎలా పడితే అలా రష్యా క్రూడ్ ఆయిల్ కొనడం మొదలుపెట్టారు. సో ఇమీడియట్గా ఈ రీసెర్చ్ గ్రూప్ ఏం చేసింది అంటే ఎక్కడెక్కడ ఈ రష్యా క్రూడ్ ఆయిల్ వెళుతుంది, ఎంతెంత ప్రోడక్ట్స్ ఈ భారత్ వాళ్ళు తయారు చేస్తున్నారు, అమెరికాకి ఎంత పంపిస్తున్నారు, యూరోప్ యూనియన్కి ఎంత పంపిస్తున్నారు, ఈ డేటానంతా తయారు చేసి అమెరికాకు ఒక కాపీ, యూరోప్ యూనియన్ పార్లమెంట్కి ఒక కాపీ పంపించి భారత్ ఇలాగా రష్యా క్రూడ్ ఆయిల్స్ కొనడం వలన ఇన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. దీనికి ఉండే ఒకే ఒక సొల్యూషన్, మీకు ఇండియాకు సంబంధించిన ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ను బ్యాన్ చెయ్యండి. ఇలాగ రష్యాకు వెళుతున్న ఈ వార్ ఫండ్స్
ఇండియా నుంచి వెళ్తున్న వార్ ఫండ్స్ ఆగిపోతాయి, రష్యా వాళ్ళ వ్యాపారము ఆగిపోతుంది. ఇలాగ మనం వాళ్ళకి గట్టి దెబ్బ. ఏంటి, ఒక్క రష్యా కాదండి, భారత్కి కూడా మనము చాలా పెద్ద లెవెల్లో దెబ్బ కొట్టవచ్చు అని చెప్పి ఇక్కడ బెంగళూరులో కూర్చొని వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. కావాలంటే మీరు గూగుల్ సెర్చ్లో చూడొచ్చు. సో ఇప్పుడు ఈ నందీష్ శివలింగం మాట్లాడుతున్నాను చూసారా, ఈయన ఒకప్పుడు గ్రీన్ పీస్ అని చెప్పి ఒక సంస్థను మొదలుపెట్టాడు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీకు మన నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ గ్రీన్ పీస్ అనబడే సంస్థ వల్ల అంటే భారత్కు సంబంధించిన ఎకనామిక్ సెక్యూరిటీకి చాలా పెద్ద సమస్య రావచ్చు. అంటే ఎప్పుడైతే మోదీ ప్రభుత్వం వచ్చిందో ఫస్ట్ ఈ గ్రీన్ పీస్ మీద మనము ఆ లైసెన్స్ను రద్దు చేశాం. అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పి ఈ యాక్ట్ ప్రకారం వీళ్ళ లైసెన్స్ను మనము రద్దు చేసాం. ఎందుకు, మీకు విదేశాల్లో ఒక జార్జ్ సోరోస్ అనొచ్చు, లేదా అమెరికాలో ఉండే మేధావులు అనొచ్చు, వీళ్లకు సంబంధించిన ఫండింగ్ను తీసుకొని ఇక్కడ భారత్లోనే వీళ్ళు చాలా పెద్ద లెవెల్లో కుట్రలు పన్నుతున్నారు అన్న నిజాన్ని ఎప్పుడైతే మోదీ ప్రభుత్వం బయట పెట్టిందో ఇమీడియట్గా వీళ్ళ లైసెన్స్ని క్యాన్సిల్ చేశారు. సో ఇమీడియట్ వీళ్ళు ఏం చేశారు, కంపెనీ పేరు మార్చారు. మార్చిన తర్వాత ఇవాళ వీళ్ళు ఏమంటున్నారు, మేము ఎనర్జీ మీద రీసెర్చ్ చేస్తున్నాము. ఆటోమేటిక్గా ఏమవుతుంది, అమెరికాలో ఉండే కంపెనీలు, యూరోప్ యూనియన్లో ఉండే కంపెనీలు వీళ్ళు మాకు ఈ డేటా కావాలి. ఈ డేటా ఎలా ఉంటుందో చెప్పమంటారా, రష్యా యొక్క క్రూడ్ ఆయిల్ ఎక్కడెక్కడ భారతదేశానికి వస్తుంది అంటే జామ్నగర్ రిఫైనరీ. జామ్నగర్లో ఎవరుంటారండి, రిలయన్స్ ఇండస్ట్రీస్, ప్రపంచంలో ద నంబర్ 1 రిఫైనరీ కంపెనీ, ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ కంపెనీ. సో ఈ జామ్నగర్ రిఫైనరీకి ఎంత వస్తుంది ఈ డేటాను ఇవ్వడం అంటే మీరు 6.65 బిలియన్ యూరోస్ మీరు యూరోప్ యూనియన్తో వ్యాపారం చేస్తున్నారు. ఎలాగా, పెట్రోలియం ప్రోడక్ట్స్. ఇందులో లాస్ట్ 13 నెలలు చూసారనుకోండి 6.16 బిలియన్ యూరోస్ మనం వాళ్ళతో వ్యాపారం చేసాం. ఇందులో 5.2 బిలియన్ యూరోస్ ఒక్క రిలయన్స్ వాళ్ళు మాత్రమే మీకు యూరోప్ యూనియన్కి వీళ్ళు ప్రోడక్ట్స్ పంపారండి. ఓవరాల్గా ఇవాళ ఒక యూరో అన్నారనుకోండి, ఇండియన్ రూపీలో 19 వేసుకోండి, 19 రూపీస్ అని వేసుకోండి, మీకు అలాగా 18,000 కోట్ల రూపాయలు రిలయన్స్కి లాభాలు. అలాగే ఇంకొక ఊరు వడినార్ రిఫైనరీస్ అంటారు. వడినార్లో ఎవరుంటారండి, ఇది కూడా గుజరాత్లో ఉండే ఒక నగరం. వడినార్ ఎవరు, నయారా. నయారా అంటే ఎవరు, రష్యాకు సంబంధించిన 49% మీకు రాస్ నెఫ్ట్ అని అంటారు చూసారా, ఒక దిగ్గజ సంస్థ, రష్యా యొక్క సంస్థ, వాళ్ళ వాటా 49% ఉందండి నయారాలో. సో ఇక్కడికి నెక్స్ట్ మీకు రష్యా క్రూడ్ ఆయిల్ వెళుతుంది. అలాగే మంగళూరు రిఫైనరీ. మంగళూరు రిఫైనరీ ఏంటంటే ఓఎన్జీసీ వాళ్ళది, వాళ్ళు ఓన్ చేస్తున్న మీకు ఒక రిఫైనరీ. ఒడిస్సాలో ఉండే పరదీప్, ఇది ఎవరు చేస్తారు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. సో ఈ డేటానంతా చూడండి, ఎంతంత రష్యా ఆయిల్స్ భారత్లోకి ఈ పోర్టుల్లోకి రావడము, అక్కడి నుంచి రిఫైనరీస్కి వెళ్ళడము, రిఫైన్ అయిన ప్రోడక్ట్స్ అంతా కూడా అమెరికా యూరోప్ యూనియన్కి రావడము, ఇలాగ భారత్కు సంబంధించిన ఒక రిలయన్స్ అనండి, నయారా అనండి, ఇండియన్ ఆయిల్ అనండి, ఓఎన్జీసీ వీళ్ళు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. ఒకవేళ మీరు ఇండియా మీద ఇలాగ బ్యాన్ విధిస్తే తరువాత మీ దేశాలు ఏమైపోతాయో ఒక్కసారి ఆలోచించండి. స్టాటిస్టిక్స్ వెయ్యండి, మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము ఏం చేయాలో అది చేస్తామని చెప్పి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఒక నోటీస్ వెళ్ళింది. మరి యూరోప్ యూనియన్కి అమెరికాకు అంత ధైర్యం ఉందా మీరు చెప్పండి, కామెంట్స్లో తెలియజేయండి. సో వీళ్ళు పని చేయగలరా, ఒక్కసారి ఆలోచించి మీ అభిప్రాయాలు రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.